Welcome students, welcome to KP Reddy English YouTube channel, your one-stop solution for all competitive English lessons, content. Do me a favor guys, ఈ వీడియోని 1.5 times నార్మల్ స్పీడ్ లేదా 1.75 times నార్మల్ స్పీడ్లో ప్లే చేయండి. అండ్ ఫర్ బెటర్ వాయిస్ ట్రై టు యూజ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్, ఓకే? అండ్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు గైస్. నేను ఈ కంటెంట్ని పీడిఎఫ్ రూపంలో ఈ లెసన్ మొత్తం అయిపోయాక అన్ని వీడియో డిస్క్రిప్షన్స్లో నేను పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అండ్ ట్రై టు గెట్ ఎ ప్రింట్ ఆఫ్ ఇట్. ఓకే గైస్, ఈ లెసన్లో మనం అనామలస్ వర్బ్స్ నేర్చుకుందాం. వాట్ ఆర్ అనామలస్ వర్బ్స్? అనామలస్ వర్బ్స్, వీటినే అనామలస్ ఫైనట్స్ అని కూడా అంటారు. ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్స్ that can form contractions with the adverb, negative adverb not. ఇంతకుముందు చూసినాం కదా, ఇంతకుముందు పాజిటివ్ టు నెగిటివ్ ఫామ్ చేయాలంటే నాట్ అనే నెగిటివ్ అడ్వర్బ్ని తీసుకొచ్చి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్కి రైట్ సైడ్ పెడతామని. అట్లా పెట్టిన తర్వాత ఈజ్ నాట్ అని ఉందనుకుందాం. ఈ రెండింటిని కలిపి కాంట్రాక్టెడ్ ఫామ్లో ఈజింట్ అని రాసుకున్నాం కదా. ఎస్, అట్లనే డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అయింది కదా, రైట్? ఇట్లా ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ నాట్ అనే నెగిటివ్ అడ్వర్బ్తో కాంట్రాక్షన్స్ ఫామ్ చేస్తాయో అట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ని ఏమంటారు? దే ఆర్ కాల్డ్ అనామలస్ వర్బ్స్. వీటికి ఇంకో పేరుంది అనామలస్ ఫైనట్స్. అనామలస్ ఫైనట్స్. ఆల్రైట్ గైస్, రిమెంబర్, అనామలస్ వర్బ్స్ అన్నా అనామలస్ ఫైనట్స్ అన్నా helping verbs that can form contractions with the adverb not. Okay? And contractions అనే సపరేట్ లెసనే ఉంది గైస్ మీకు. ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం దీనికి. ఓకే, అవి ఏంటివి? ఆల్మోస్ట్ అన్ని హెల్పింగ్ వర్బ్స్ మీకు, ఆల్మోస్ట్ అన్ని ఆక్సిలరీస్ మీకు కాంట్రాక్షన్స్ ఫామ్ చేస్తాయి. సో సింప్లీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అనామలస్ వర్బ్స్ అని అనుకోవచ్చు కదా. ఇదే గుర్తుపెట్టుకోండి, రైట్? ఎక్స్పాండెడ్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫామ్ ఇక్కడ చూసాం. ఓకే, ఒక్కసారి మీకు హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలియదు అనుకుంటే కనుక ఈ సిరీస్లో అంటే లెసన్ 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్లో గో టు ది ఫస్ట్ లెసన్. ఓకే, టైప్స్ ఆఫ్ వర్బ్స్ లెసన్కి పోయి అక్కడ వాట్ ఆర్ ది హెల్పింగ్ వర్బ్స్ చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్లో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే గైస్, నౌ వాట్ ఆర్ దీస్ హెల్పింగ్ వర్బ్స్? All B form verbs. Okay, B form verbs. I'm sorry, not all. The 5 B form verbs గుర్తుపెట్టుకోండి. The 5 B form verbs అవి ఏంటివి? ఆక్సిలరీ వర్బ్స్ లాగా పనిచేసే B form verbs. ఓకే, ఉన్న 8 verbs అన్ని ఆక్సిలరీ వర్బ్స్ లాగా పనిచేయమని చూస్తాం కదా. వాట్ ఆర్ దే? am, are, was, were, is. అండ్ డూ ఫామ్లో V1, V2 అండ్ సింగులర్. డూ, డిడ్, డస్. హ్యావ్ ఫామ్లో కూడా V1, V2 అండ్ సింగులర్. అండ్ ఆల్ మోడల్ వర్బ్స్. ఓకే, ఆట్, నీడ్, డేర్, యూస్డ్, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్. అండ్ దీస్ ఆర్ మార్జినల్ మోడల్స్ ఆర్ సెమీ మోడల్స్ అని తెలుసుకున్నాం కదా, అది కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆర్ నాట్ అని ఉందనుకోండి గైస్. ఎగ్జాంపుల్, దే ఆర్ నాట్ హియర్ అని ఒక సెంటెన్స్ తీసుకుందాం. దే ఆర్ నాట్ హియర్. ఈ ఆర్ నాట్ని ఎక్స్పాండెడ్ ఫామ్ కాకుండా సంక్షిప్త రూపం అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే సంక్షిప్త రూపం ఎట్లా రాయొచ్చు? ఆర్ంట్ అని రాయొచ్చు. దే ఆర్ంట్ హియర్ అని కూడా అనొచ్చు కదా, రైట్? ఇట్లా కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయగలిగిన హెల్పింగ్ వర్బ్స్ మనం అనామలస్ వర్బ్స్ అంటాం. ఆల్మోస్ట్ ఆల్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ అనామలస్ వర్బ్స్. ఎందుకు? దే ఫార్మ్ కాంట్రాక్షన్స్. ఆర్ నాట్ ఏమైంది? ఆర్ంట్ అయింది. ఈజ్ నాట్, ఈజెంట్. యామ్ నాట్, యామెంట్ కాదు గైస్. యామెంట్ అనే పదమే లేదు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. అందుకే యామ్ వచ్చిందంటే కాంట్రాక్టెడ్ ఫామ్లో యామ్ని రాయాల్సి వస్తే కనుక యామ్ని తీసుకోకుండా ఆర్ని తీసుకొని దాని కాంట్రాక్టెడ్ ఫామ్ రాయండి. ఓకే, స్టాండర్డ్ రూల్. కొన్నిసార్లు
ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్కి బదులు ఎయింట్ అని కూడా అంటారు. ఓకే, ఎయింట్. ఓకే గైస్, అది స్టాండర్డ్ ఇంగ్లీష్ కాదు కానీ వై టేక్ రిస్క్. ఓకే, వాజ్ నాట్ వాజంట్ అవుతుంది, వర్ నాట్ వరంట్ అవుతుంది. ఓకే, ఐఎమ్ సారీ. 2018 TET paper 2, the contracted form of will not ఏంది? Okay, will not is won't guys. Will not is won't. You choose them. This is not right. Okay, will ని not ని separate చేసి contracted form అని అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయొచ్చా? నో, దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, విల్ కి నాట్ కి కాంట్రాక్టెడ్ ఫామ్ అడుగుతుంటే వుడ్ ఇక్కడ నుంచి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. ద కరెక్ట్ ఫామ్ ఇస్ ఆప్షన్ 3 won't. ఓకే, ఇంకొకటి, ఐ వోంట్ స్టాండ్ ఏ ఛాన్స్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పీజీటీ 2018 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డిఎస్సిలో అడిగింది. ఐ వోంట్ స్టాండ్ ఏ ఛాన్స్. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఎ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఎక్స్పాండెడ్ 2 words అని అడుగుతున్నారు. ఓకే, won't is the contracted form of will and not కదా. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇది కూడా 2018 డిఎస్సి పీజీటీ English proficiency test. Okay, now she looks like she dash swim. She looks like she dash swim. Okay guys, options ని చూస్తే ఇక్కడ రావాల్సింది క్యాన్ అండ్ నాట్ అనే పదాల యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్ రావాలి కదా, రైట్? క్యాన్ అండ్ నాట్. వాట్ కెన్ ఇట్ బి గైస్? వాట్ కెన్ ఇట్ బి? సి గైస్, కాంట్ కాదు, ఐ మీన్ ఆప్షన్ 2 కాదు, CAN అపాస్ట్రఫీ టీ, ఇది కాదు. ఓకే, ఇది కూడా కాదు, ఆప్షన్ 4. వాట్ ఈస్ ఇట్ దెన్? ఇట్ కెన్ బి ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? కాంట్రాక్టెడ్ ఫామ్ అడుగుతున్నాడు. కాంట్రాక్టెడ్ ఫామ్లో నాట్ ఇట్లా రాస్తారు. ఓకే, దాని ముందు ఏమైనా ఉండని అని కానీ నాట్కి బదులు ఓని తీసేసి అపాస్ట్రఫీతో రీప్లేస్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఫామ్. ఆప్షన్ 1 కూడా కరెక్ట్ అని ఎందుకు చెప్పినా గైస్? ఈ క్వశ్చన్లో ఇది రాంగ్ కావచ్చు కానీ, రాంగ్ ఆప్షన్ కావచ్చు కానీ, దిస్ ఈజ్ ఆల్సో రైట్. గుర్తుపెట్టుకోండి, క్యాన్ ప్లస్ నాట్. ఓకే, క్యాన్ ప్లస్ నాట్ ఇట్లా రాయొచ్చు. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్ కెనాట్. ఓకే, కాంట్రాక్టెడ్ ఫామ్ ఇస్ CAN అపాస్ట్రఫీ టీ. ఓకే, మీకు స్టాండర్డ్ ఇంగ్లీష్లో క్యాన్ నాట్ మీరు ఇట్లా చెప్పలేరు. షీ క్యాన్ నాట్ స్విమ్ అని చెప్తే రాంగ్ గైస్. ఎందుకు? ఇది ఓన్లీ క్యాన్తో మాత్రమే. డూతో మీరు సపరేట్ చేసి నాట్ రాయొచ్చు, కానీ క్యాన్తో సపరేట్ చేసి నాట్ని రాయొద్దని గైస్. మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్న ఈ ఐడియా రెండే రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి, CAN నాట్కి క్యాన్కి బదులు స్పేస్ లేకుండా ఇట్లా రాయాలా, లేదా దీని కాంట్రాక్టెడ్ ఫామ్ ఇట్లా రాయాలి. ఓకే, దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ కెనాట్ వితౌట్ స్పేస్, ఇది కాదు. క్యాన్ స్పేస్ నాట్ కాదు గైస్. ఓకే, క్యాన్ స్పేస్ నాట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, దానికి 2 రూపాలు ఉంటాయి. క్యాన్ వితౌట్ స్పేస్ నాట్ అంటే CAN ఒకటి సింగిల్ వర్డ్ లాగా రాయాలి, లేదా కాంట్రాక్టెడ్ ఫామ్ సంక్షిప్త రూపం, అది కూడా సింగిల్ వర్డ్ లాగా రాయాలి. మీరు చెప్పాలనుకున్నది చేత కాదు, సత్తా లేదు అని చెప్పడానికి క్యాన్ని స్పేస్ ఇచ్చి నాట్తో చెప్తే దట్ ఈస్ రాంగ్. ఇంగ్లీష్లో ఇట్లాంటి సెంటెన్స్ ఉండదు. ఒకే ఒక కేసులో మీకు క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ కనిపిస్తుంది. ఎప్పుడు అని అంటే అది హీ క్యాన్ అని నాట్ ఓన్లీ
స్విమ్ బట్ ఆల్సో క్లైంబ్ ట్రీస్ అన్నారు అనుకోండి. క్లైంబ్ ట్రీస్. ఈ సిచ్యుయేషన్లో మాత్రమే క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ వస్తుంది. కానీ ఇక్కడ క్యాన్కి నాట్కి సంబంధం లేదు గైస్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నది ఒక టైప్ ఆఫ్ కంజంక్షన్. ఈ నాట్ క్యాన్కి సంబంధం లేదు. ఓకే, ఇట్ ఈస్ ఏ పెయిర్ ఆఫ్ దిస్. ఈ రెండు కలిసి కంజంక్షన్ లాగా వర్క్ చేస్తాయి. కంజంక్షన్స్లో మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి కేసులో మాత్రమే మీకు క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ కనిపిస్తుంది. ఓకే, క్యాన్ని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో నాట్ని స్పేస్ ఇచ్చి పెట్టిండ్రు అని అంటే రాంగ్. అది లుక్అవుట్ ఫర్ సచ్ క్వశ్చన్స్. ఓకే, ఎర్రర్ లొకేషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించండి. ఆల్రైట్ గైస్, క్యాన్ని నెగిటివ్ చేయాలంటే రెండు రూపాలు ఉంటాయి. అది స్పేస్ లేకుండా CANNOT సింగిల్ వర్డ్ లాగా కెనాట్, లేదా క్యాన్ అపాస్ట్రఫీ టీ కాంట్ సంక్షిప్త రూపం ఇట్లా. ఆల్రైట్ గైస్, గుర్తుపెట్టుకోండి, క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ అనేది క్యాన్ని నెగిటివ్ చేయడానికి వాడే ఫామ్ కాదు. ఇంగ్లీష్లో ఇట్లా క్యాన్ని నెగిటివ్ చేయడానికి క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ అనే పదాన్ని వాడరు. అట్లాంటివి కనిపించవు నెగిటివ్ రూపంలో చూడాలనుకుంటే క్యాన్ని. అది ఎప్పుడు కనిపిస్తుంది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కంజంక్షన్ వచ్చినప్పుడు క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ కనిపిస్తుంది. ఇక్కడ క్యాన్ని నెగిటివ్ చేయడానికి నాట్ యూజ్ చేయట్లేదు అని గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్. అందుకని ఈ ఆప్షన్ 1 కూడా కరెక్టే, కానీ కాంట్రాక్టెడ్ ఫామ్ కావాలని అడిగిండు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఆప్షన్ 1 ఈజ్ నాట్ అవర్ ఆప్షన్ హియర్. గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్, అగైన్ 2018 టెట్కమ్ TGT ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేపర్లో అడిగింది. కెన్ యూ టెల్ మీ వేర్ షీ ఈస్ స్టేయింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాంట్రాక్షన్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్? కాంట్రాక్షన్ అంటే ఏంది? షీ అపాస్ట్రఫీ ఎస్ కదా. దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంది? షీ ఈజా, షీ డజా, షీ హ్యాస్, షీ యాజ్. ఓకే, ఏది కరెక్ట్ అని అంటే గైస్, ఇట్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, వై ఇస్ ఇట్ ఆప్షన్ 1 అని అన్నాము అని అంటే గైస్, అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది అనుకోండి, ఇట్ రెఫర్స్ టు అ హెల్పింగ్ వర్బ్ విచ్ ఎండ్స్ విత్ ఎస్. అవేంటివి? ఇక్కడ ఉన్నవన్నీ వస్తాయి. హ్యాజ్ వస్తుంది, డస్ వస్తుంది, ఈజ్ కూడా వస్తుంది. కానీ సెంటెన్స్ని చూడండి, కెన్ యూ టెల్ మీ అని అంటారు. అంటే ప్రజెంట్ కేసులో అడుగుతున్నారు. ఓకే, ప్రజెంట్ కేసులో అడుగుతున్నారు. అండ్ బై ద వే, ఇంకో క్లూ ఉంది ఇక్కడ. ఐఎన్జి ఉంది కదా, రైట్? మెయిన్ వర్బ్ ఈస్ ఐఎన్జి. ఐఎన్జి వచ్చిందంటే ముందు రాగలిగిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి గైస్? బీ ఫామ్ వర్బ్స్ అయినా యామ్, ఆర్ లేదా ఈజ్. యామ్, ఆర్, ఈజ్. అదే పాస్ట్లో అయితే కనుక వాజ్ లేదా వర్. వాజ్ లేదా వర్. కాబట్టి హ్యాజ్ అన్నదాన్ని ఎలిమినేట్ చేసినాం, డస్ అన్నదాన్ని ఎలిమినేట్ చేసినాం, ఈజ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసినాం అక్కడ. ఓకే గైస్, అండ్ అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది కాబట్టి యామ్ పాసిబుల్ కాదు, ఆర్ పాసిబుల్ కాదు. ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ ఐదర్ ఈజ్ ఆర్ వాజ్. కానీ కెన్ యూ టెల్ మీ అన్నది ప్రజెంట్లో ఉంది. లేదా ఇక్కడ ఈ సెంటెన్స్లో వాజ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ని రెఫర్ చేసేది ఏది కూడా ఇక్కడ వర్డ్ లేదు కాబట్టి, ఏ వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ పాస్ట్ని రెఫర్ చేస్తున్నట్లు వాజ్ కాకుండా ఈజే తీసుకోవాలి మనం. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వై నాట్ ఆప్షన్ 4 గైస్? యాజ్ అన్నది ప్రిపోజిషన్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు, కంజంక్షన్ కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆ హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఎలిమినేట్ చేసి ఇట్ ఈజ్ అని డిఫైన్ చేసినాం. దీని గురించి మనం పూర్తిగా తెలియకపోయినా ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్తో వీ కుడ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. అందుకే బీ అటెంటివ్. ఓకే గైస్, రైట్? నెక్స్ట్ లెసన్ మనం యాక్షన్ వర్బ్స్, నాన్ యాక్షన్ వర్బ్స్ చూద్దాం. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిమెంబర్ ద థింగ్, డు నాట్ ట్రై టు టేక్ నోట్స్. PDF అప్లోడ్ చేస్తే ఒక్కసారి లెసన్లో ఉన్న అన్ని వీడియోస్
అప్లోడ్ చేసినాక ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ పేస్ట్ చేస్తా. అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. గెట్ ఏ ప్రింట్ ఆఫ్ ఇట్. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Let's meet in the next video.